చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలోనే అప్పట్లో బొబ్బిలిపుల్లిలో ఎన్టీఆర్ గారి పాటలు, అట్లాగే చట్టానికి కళ్ళు లేవు లాంటి సినిమాలు అనేకం చూసాం. చట్టానికి కాదు న్యాయానికి కళ్ళు లేవు లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. న్యాయానికి న్యాయదేవత కళ్ళకు గంతలు కడతారు, దాన్ని బట్టిన అక్కడ న్యాయం ఉండదు లాంటివన్నీ కూడా. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక పరిణామం ఏంటంటే సుప్రీంకోర్టులో తాజాగా చోటు చేసుకుంది. అది లైవ్లు ఇవ్వడం. ఇదివరకటి రోజుల్లో కోర్టులో ఏం జరుగుతుండేదో మనకు తెలిసేది కాదు, ఫైనల్ జడ్జిమెంట్ ఒకటే మనకు తెలిసేది. ఈ మధ్యకాలంలో అయితే కనుక ఆర్గ్యుమెంట్, మనకు కావాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ని రాసుకుంటున్నాం, మనకు కావాల్సినటువంటి తీర్పు కనుక మనకి తేడా వస్తే ఆర్గ్యుమెంట్ని రాస్తున్నాం, ఆర్గ్యుమెంట్ కనుక తేడా వచ్చి తీర్పు మనకు అనుకూలంగా వస్తే అది రాసుకుంటున్నటువంటి రోజులు మన తెలుగు రాష్ట్రాలు ఇది బాగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లేదా ఈ INDI కూటమికి సంబంధించినటువంటి వాళ్ళకి, అందులో మమతా బెనర్జీ లాంటి వాళ్ళకి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. ఏంటంటే ఈ కోల్కతా ఆసుపత్రికి సంబంధించిన ఉదంతంలో వాదించేదంతా కూడా సుప్రీంకోర్టులోదంతా లైవ్ వస్తుంది. ఆ లైవ్ని ఆపేయమని చెప్పి కపిల్ సిబాల్ సుప్రీంకోర్టును కోరారు. ఎందుకు అని అడిగారు న్యాయమూర్తి. ఈ లైవ్లో వాదిస్తున్నారు నాతో పాటుగా కొంతమంది మహిళా న్యాయవాదులు, వాళ్ళకి యాసిడ్ పోస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి సోషల్ మీడియాలో అని. అంటే సాధారణంగా సోషల్ మీడియాలో నోటి దోల చేతి తొత్తరా ఉంటుంది కదా, చాలామంది కామెంట్లు పెట్టేస్తుంటారు, నీ సంగతి తేల్చేస్తాను, నువ్వు ముమ్ డాష్ ఇట్లాంటి వాటిని ఒక బూచిగా చూపించి ఈ తమ ఆర్గ్యుమెంట్స్ కనబడనీయకుండా చూడాలని ఒక స్కెచ్ వేశారు కపిల్ సిబల్. విషయం అర్థమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లైవ్ అయితే అట్లాంటి ప్రాబ్లం లేదు, ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్తూ అదే సందర్భంలో మహిళా న్యాయవాదులకు రక్షణ కల్పిద్దామని చెప్పారనమాట.